అగ్ని ప్రైమ్ కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్ అయింది. ఈ క్షిపణి దానికి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను పూర్తి చేసిందని రక్షణ శాఖ తెలిపింది. ఈ అగ్ని ప్రైమ్ పరీక్ష విజయవంతమవ్వడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓ ఎస్ఎఫ్సి సాయుధ దళాలను అభినందించారు. చైనాతో సరిహద్దు వివాదం, ఇతర శత్రు దేశాల నుంచి ఎప్పుడైనా ముప్పు పొంచి ఉండొచ్చన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం రక్షణ రంగాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. యుద్ధ వాహనాలు, సరికొత్త బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న మిసైల్స్ ని ఆధునికత ఆధారంగా మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగించిన కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ విజయవంతమైంది. ఒడిషా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీన్ని పరీక్షించారు. వివిధ ప్రదేశాల్లో మోహరించిన అనేక శ్రేణి సెన్సార్ల డేటా ఆధారంగా ఈ క్షిపణి దానికి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను పూర్తి చేసిందని రక్షణ శాఖ తెలిపింది. ఈ అగ్ని ప్రైమ్ పరీక్ష విజయవంతం అవడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓ, ఎస్ఎఫ్సి, సాయుధ దళాలను అభినందించారు. ఇది సాయుధ దళాలకు అద్భుతమైన బలాన్ని అందించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చైనా, పాకిస్తాన్ వంటి దేశాలకు వ్యతిరేకంగా భారత్కు బలమైన శక్తిని అందిస్తుందని భావిస్తున్నారు. ఇది కొత్త తరం అణుసామర్థ్యం గల మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. అగ్ని సిరీస్లో భాగంగా డిఆర్డీఓ అభివృద్ధి చేసిన 6వ మిసైల్ ఇది. 1000 నుంచి 2000 కిలోమీటర్ల శ్రేణి సామర్థ్యం కలిగిన ఈ మిసైల్ అగ్ని 4, అగ్ని 5ల సాంకేతికత పురోగతిని సైతం కలిగి ఉంది. రక్షణ శాఖ ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగమైన ఈ మిసైల్ని ఆధునిక ఆధారంగా మరింత తీర్చిదిద్దారు.